అంతకన్నా నా ప్రాణాలు వదిలేయడం సులువు వైదేహి. నిన్ను, నీ ఆలోచనల్ని దేన్ని వదలలేను. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇదే విషయం మాట్లాడతారు? ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు? ఎంత చెప్తున్నా మీకెందుకు అర్థం కావడం లేదు? నీకే అర్థం కావట్లేదు వైదేహి. నువ్వు నా జీవితంలో ఉండాల్సిందానివి. ఎవరితోనో పెళ్లి చూపులేంటి? పెళ్లి కుదిరిందని మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్లడమేంటి? నీకు మనసెలా వస్తుంది వైదేహి? అసలు మీకెలా మనసు వస్తుంది? ఇప్పుడు మీరు నా చెల్లెలి భర్త. మీ జీవితంలో ఉండాల్సింది తనే. కానీ నేనున్నానని అనుకుంటున్నారు. దానికి మీకెలా మనసు వస్తుంది? ఎందుకంటే నా మనసులో నువ్వే ఉన్నావు వైదేహి. ఎన్నిసార్లు నువ్వు ఈ మాట అడిగినా నేను చెప్పే సమాధానం ఒక్కటే. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది నిన్ను. ఏదో పొరపాటున జరిగిన దానికి నా మనసుని ఎందుకు చంపుకోవాలి? నువ్వు నీ మనసును చంపుకుంటున్నావు వైదేహి. అదేం లేదు. లేకపోతే ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? దానికి వేరే కారణాలుండొచ్చు. మీరే అనుకుంటే ఎలా? నేను కాకపోతే నా పేరెందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నావు? నిజాన్ని అబద్ధం చెయ్యాలని చూడొద్దు వైదేహి. అవును, నిజమే. ఏదో పొడిపించుకున్నాను, అయిపోయింది. కానీ ఇప్పుడు వాస్తవం వేరు. దాన్ని వదిలేసి జరిగిన దాన్ని పట్టుకుంటే ఎలా? అంటే ఇప్పుడు నేను నీ మనసులో లేనా? నువ్వు నన్ను ప్రేమించడం లేదా? మాట్లాడవేంటి? చెప్పు. చెప్పలే వైదేహి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించిన దానికన్నా నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. మనం ఇద్దరం ఒకటి కాదంటే నువ్వు తట్టుకోలేవు. అందుకే నన్ను ప్రేమించట్లేదని చెప్పలేకపోతున్నావు. లేదు, మిమ్మల్ని నేను ప్రేమించట్లేదు. సరిపోతుందా? లేక శాసనంగా ఏమైనా చెక్కించాలా? అబద్ధం చెప్తున్నావు వైదేహి. లేదు, నిజం. ప్రేమ లేదు, ఏమీ లేదు. జరిగిందంతా ఒక పీడకల అనుకొని మర్చిపోండి. ఆ ఆలోచనలోంచి బయటికొచ్చి నా చెల్లెలితో హాయిగా బతకండి. బ్రతుకు. నువ్వంటూ తోడుగా లేకపోతే ఆ బ్రతుకు చావుతో సమానం వైదేహి. బ్రతుకున్నా చచ్చినట్టే లెక్క. అమ్మా వైదేహి, ఇక్కడేం చేస్తున్నావమ్మా? వెళ్దాం పదా. అలాగే నాన్న.
ఇంత మంచి సంబంధం ఇంత త్వరగా కుదురుతుందని అస్సలు ఊహించలేదు బాబు. ఇంతకుముందు ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణంతో వెనక్కి వెళ్ళిపోయేవి. కానీ మీతో సంబంధం కుదుర్చుకున్నాం కదా, అదే గొప్ప ఆస్తి అయిపోయింది. ఈ సంబంధం కుదరటానికి మాత్రం మీరే కారణం బాబు. నీ అదృష్టం అలా ఉందిరా జానకి. అంత మంచి అల్లుడు దొరికాడు నీకు. రే, ఈ పెళ్లి కూడా నీ అల్లుడే దగ్గరుండి జరిపిస్తాడు. ఏం బాబు, అంతేనా? ఎన్నిసార్లు నువ్వు ఈ మాట అడిగినా నేను చెప్పే సమాధానం ఒక్కటే. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది నిన్ను. చెప్పలే వైదేహి, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించిన దానికన్నా నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. మనం ఇద్దరం ఒకటి కాదంటే నువ్వు తట్టుకోలేవు. అడుగసలే నిలవదులే నా గుండె వదిలేస్తే అలవాటే అయినదిలే కన్నీరే రాలదులే నువ్వు లేవని బరువే దిగదే ఇక రావని మనసే వినదే తప్పేనాదే ప్రేమే పోదే. ఎప్పటికీ చెరిగిపోలేనంత ప్రేమని అణువణువు నింపుకొని అసలు ప్రేమే లేదు అనడానికి మనసెలా వచ్చింది వైదేహి? వచ్చిపోయే వానల్లే నీవైనావే నేనేమో నేలల్లే ఉన్నాలే చూస్తూనే మారేటి కాలమే నీవే నేనేమో ఆగున్నా నింగేలే నీ ప్రేమనే మించిన బాధేమిటే నా ప్రాణమే పంచనాను కోరితే నా గుండెనే చీల్చిన నీలో మౌనమే మాట్లాడితే గాయమే మానేనే. మళ్ళీ మొదలు పెట్టారు. దీనికి ఎప్పుడు ఫోన్ కాలే తప్ప మొగుడి మీద ధ్యాస లేదు. జరిగింది చెప్పలేను, చెప్పకపోతే అర్థం కాదు. హా. చూసింది చాలా ఆపవే. ఇదిగో నిన్నే. నువ్వు ఎవరినన్నావో తెలిసే ముసల్దానా. అక్క బావలు ఒకరినొకరు చూసుకుంటే చాలు నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. నువ్వు ఎంత అడ్డుకోవాలని చూసినా వైదేహి అక్క బావని ఒకటి కాకుండా ఆపలేవే. ఏంట్రా? ఆ? ఏం లేదులే. అయ్యో బాబు, ఒక్కసారి కారాపు.
పూజ సామాన్లు తీసుకోవాలి. నీకేంటే బొట్టు పెట్టి చెప్పాలా? దిగవే. నువ్వెంత ఉండిపోవాలనుకున్నా ఉండలేవు. పెళ్లి చేసుకుని పోవాల్సిందే. దిగు. ఏంటమ్మా? ఏం లేదురా, వైదేహి మొక్కు తీర్చుకోవడానికే వెళ్తున్నాం కదా, తను కూడా వచ్చి కొంటే బావుంటుందని రమ్మంటున్నాను. రామ్మా. అల్లుడు గారు, మీరు కూడా రండి. నేను కారులోనే ఉంటాను, మీరు వెళ్ళండి. సరే. అయ్యో, బ్యాగ్ మర్చిపోయానే. డబ్బులు అందులోనే ఉన్నాయి. వైదేహి, కార్లో బ్యాగ్ మర్చిపోయాను, తీసుకురామ్మా. అలాగే నాన్న. ఒరేయ్, దానెందుకు ప్రతిదానికి పంపిస్తావు? ఎవరు వెళ్తే ఏంటమ్మా? ప్రతిదానికి దేనికి ఏదో ఒకటి అంటావు. నువ్వు వెళ్ళమ్మా. ఈ మధ్యాహ్న నానమ్మకి వైదేహి అక్క మీద ప్రేమ ఎక్కువైపోయింది నాన్న. ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు, ఏ పని చేయనివ్వడం లేదు. రేయ్, నోరు మీరా. అమ్మా, ఈలోగా మనం వెళ్ళి చూద్దాం రండి. వస్తుందిలే రామ్మా. ఆ? అంటే నాన్న బ్యాగ్ మర్చిపోయారు. నా కోసం వచ్చానని అబద్ధమైనా చెప్పచ్చుగా. ఏమండి? ఏయ్!
ముందు వాడిని వదిలేయ్. రై వదిలే, ఆ అమ్మాయిని వదిలే. నీకేం కావాలరా? ఏం కావాలో చెప్పరా? రేయ్, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేరా. నా మాట విను. ఒక్క అడుగు ముందుకేస్తే దీన్ని చంపేస్తాను. ఏ వద్దు వద్దు వద్దు. ఓకే ఓకే, నీకేం కావాలరా? ఏం కావాలో చెప్పు. ముందు సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చో. కూర్చో. సరే, తనను వదిలే. వదిలేసే. రేయ్, మీరు కూడా కారు ఎక్కండ్రా. రే, మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదరా. తనను వదిలేయండి రా. రే 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 రే, నేను వచ్చేసాను కదరా. ఆ అమ్మాయిని వదిలేరా. వదిలేయండి రా. రే, నేను వస్తున్నాను కదరా. నా మాట వినండి రా. వదిలేయండి రా. మీకేం కావాలో చేస్తాను. వదిలేరా. బయటకి. ఏమండి ఏమండి ఆగండి, వదిలేయండి. ఏమండి వదిలేండి రా. ఏం కావాలరా మీకు? రేయ్, నోరు మూసుకొని వదిలేయండి, ఆపండి. రే, ఒక్కసారి బండి ఆపండి రా. నేను తనతో మాట్లాడాలరా. తనని వెనక్కి వెళ్ళిపోమని చెప్తాను. బండి ఆపరా. వైదేహి, నువ్వు వెళ్ళిపో వైదేహి. ఆపండి. ఏయ్, సైలెంట్గా ఉండరా. ఆపండి, దయచేసి ఆపండి.